ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం వద్ద పామాయిల్ రైతులు ఆందోళనకు దిగారు. పామాయిల్ ఫ్యాక్టరీల నిరంకుశ వైఖరి వలన రైతులు నష్టపోతున్నారని వారు వాపోయారు. ఈ ఆందోళనకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులైతే ఏదో రక కారణంతో అయితే రోడ్డు ఎక్కుతున్నారు. ప్రధానంగా అక్వరంగానికి సంబంధించి ఫీడ్ రేట్లు పెంచారని చెప్పి అక్వ రైతులు ఇప్పటికే రోడ్డు ఎక్కారు. ఇదే సమయంలోనే పామాయిల్ రైతుల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. వాళ్ళకు కూడా సరైన రేటు రావట్లేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోని చింతలపూడి మండలం సీతానగరంలోని గాద్రేజ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అయితే రైతుల పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఓఈఆర్ రేట్ను అయితే బాగా తగ్గించింది. దాంతో మాకు గిట్టుబాటు ధర రాదని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ సీతానగర్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వేలాది మంది రైతులు అయితే 9 మండలాల నుంచి తరలి వచ్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. సో చెప్పండి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఫ్యాక్టరీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందా? యాక్చువల్గా ట్రైపార్టీ అగ్రిమెంట్ అండి. రైతులకి ఫ్యాక్టరీకి మధ్యలో గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏది చెప్తే ఏది ఇద్దరం సరిసావించాలి. మేము ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిందే మేము చేస్తామన్నాం. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము పూర్తి సప్లై చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళు కోర్టుకి పేమెంట్ ఇవ్వకుండా ఎప్పుడు కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి రైతు మిత్రులు 5 సార్లు అన్నారు, 10 సార్లు కేసులు వేశారు. 10 సార్లు మేము ఒకసారి మేము ఓడిపోయామండి. అది కూడా మేము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయలేదు, విత్డ్రా చేసుకున్నాం. అది మళ్ళీ రీకన్సిడర్ చేస్తున్నాం. ప్రతిసారి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం అలవాటు అయిందండి. ఒక మధ్యలో ఒక 4 సంవత్సరాలు తప్ప. ఫ్యాక్టరీ ఎస్పెషల్లీ దాని ముందు భాగంలో మన గార్డేజ్ వారు ఉన్నారు. పూర్తిగా లాభాపేక్ష అండి. వీళ్ళు ఇక్కడ నష్టాలు వస్తున్నాయి, రేటు రైతుకి ఇస్తే అని చెబుతూ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ జోన్స్ ఉంటే అన్ని చోట్లకి వీళ్ళు వెళ్ళి అక్కడ జోన్స్ తీసుకుని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టారు, తెలంగాణలో ఫ్యాక్టరీ ఓపెన్ అయిపోతూ ఉంది. కేవలం ఏంటంటే ఇది రైతుల్ని నష్టపరిచి, రైతులంటే వీళ్ళకి గౌరవం లేదు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఫ్యాక్టరీలకి పామాయిల్ గెలలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పంపిణీ చేయం. 1 సంవత్సరం పాటు అయితే పంపిణీ చేసే అవకాశం ఉండదు అని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు ఫ్యాక్టరీలన్నీ ఖచ్చితంగా మా దగ్గరికి వస్తాయి అని చెప్పేసి వీళ్ళైతే నమ్మకం ఉన్నారు. మొత్తం మీద అయితే పామాయిల్ రైతుల బాధలు అయితే చాలానే ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సీతానగరం, చింతలపూడి మండలం నుంచి.